ఉపవాస దీక్ష అన్నదానికి అర్థం ఏంటి అంటే, అంటే దగ్గరగా, వాసము అంటే ఉండడం. అంటే ఇక్కడ చాలామంది తిండి తిప్పలు మానేసేసి, ఖాళీ కడుపుతో భగవంతుని ఆరాధించడాన్ని ఉపవాసము అనరు. హ్మ్. ఇక్కడ ఉపవాసం అన్నదానికి నీ శరీరం నిలబడేంత ఆహారం తీసుకొని, మిగతా సమయాల్లో భగవంతుడిని నువ్వు నిరంతరం నామస్మరణ చేస్తావా? నిరంతరం భగవంతుని యొక్క సాన్నిధ్యంలో నీ కాలాన్ని గడుపుతావా? లేదా భగవంతుని నిరంతరం నీ మనసులో ప్రతిష్ఠించుకుంటావా? అది ఉపవాసానికి ఉన్నటువంటి గొప్పనైనటువంటి అర్థము. హ్మ్. అంతే తప్ప చాలామంది ఉపవాసం అంటే ఏమీ తినకుండా కటిక ఉపవాసం ఉండి అసలు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఉంటారు. ఎప్పటికీ ఉపవాసం అలా చేయకూడదు. శివరాత్రి రోజున మాత్రం కటిక ఉపవాసం ఉపవాసం చేయాలని చేయాలి. శాస్త్రం. కానీ ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్‌లో ఎవరు కూడా అంత సాహసం చేయలేరు. బికాజ్ ఏంటంటే మనిషిలో అనేక రోగాలు బీపీలు, షుగర్‌లు, హ్మ్. థైరాయిడ్‌లు ఏదైనా తినకపోతే ఉండలేరు. శరీరం నిలబడదు. కాబట్టి శరీరం నిలబడేంత ఆహార పదార్థం తీసుకొని మిగతా సమయంలో భగవంతుని యొక్క సాన్నిధ్యంలో కాలం గడిపితే పూర్తి ఉపవాసం చేసినటువంటి పుణ్య ఫలితం